శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు వీళ్ళకి ప్రధానంగా 6వ స్థానంలో రవి, దశమ స్థానంలో గురువు చాలా బలంగా ఉండగా, వీటికి అదనపు బలంగా శుక్రుడు ఈ నెల 2వ తారీఖు నుంచి తులారాశిలో ప్రవేశించడం జరిగింది. సుమారుగా అక్కడ 2 నెలల పైన సుదీర్ఘకాలం పాటు ప్రయాణించే ఈ శుక్రుడు అదే రాశిలో వక్రగమనం పొందడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికోసం ప్రత్యేక వీడియో చేయడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి మీ జీవితంలో ఒక గొప్ప రోజులు, అంటే ఒక అదృష్టకరమైన ఆనందకరమైనటువంటి రోజులు ప్రారంభమైనట్టే. మీరు సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఏ వ్యాపారంలో ఉన్నా సరే 100% దాని ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఓనర్ అయినా, ఒక నిర్మాణ రంగంలో ఉన్న మీ యొక్క వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు కొన్ని కొత్త అనుభవాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొత్త వాహనం రావచ్చు, కొత్త గృహప్రవేశం చేయొచ్చు, కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఇక ఆదాయపరంగా మనం ఆలోచించినప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖు వరకు రవి లాభస్థాన సంచారం, అంటే ప్రభుత్వ సంపద, ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వ వర్క్స్, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. తండ్రి గారు లేదా సంతానం యొక్క అనుకూలత, వాళ్ళ సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళ పిల్లలు అనుకోండి, రవి తండ్రి కారకుడు అవుతూ ఉంటాడు. అదే పెద్దవాళ్ళు అయినప్పుడు పుత్ర సంతానానికి కూడా రవే కారణం అవుతుంటాడు. అంటే రవి స్వక్షేత్రంలో లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ప్రభుత్వ మూలకంగా, బంధువుల మూలకంగా సపోర్టు, హెల్ప్ లభిస్తూ ఉంటుంది. ఇక భాగ్యాధిపతి బుధుడు సెప్టెంబర్ 7 వరకు లాభస్థాన సంచారం వల్ల వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత పెరిగే అవకాశం ఉంది. విద్యా సంస్థలు నడుపుతున్న వారికి చక్కని ఆదాయం లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకి స్కాలర్షిప్లు లాంటివి లభించే అవకాశం ఉన్నది. అయితే మనకి సెప్టెంబరు 7వ తారీఖున బుధుడు 12వ స్థాన ప్రవేశం జరుగుతుంది. అంటే మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా దానికి తగు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దూర ప్రాంతం వెళ్ళాలనే మీ ఆలోచన, దానికి తగు ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతుంది. వేరొక ప్రాంతంలో మీ యొక్క వ్యాపార విస్తరణ, దానికి తగిన పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 12వ స్థానంలో బుధుడు వచ్చినప్పుడు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపార అభివృద్ధికి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా మోడర్న్గా మీ వ్యాపారాన్ని మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇదే 11లో ఉన్నటువంటి రవి సెప్టెంబర్ 15న 12వ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఇది ఒక విధంగా అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా సకాలంలో చెల్లించిన వారికి మీద అధికారుల యొక్క ఒత్తిడి, రైట్స్ లాంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క పెద్దవారి యొక్క, మీ కుటుంబ పెద్దలు, తండ్రి గారి యొక్క అనారోగ్య కారణాల వల్ల, వాళ్ళ హాస్పిటల్లో చేరడం వల్ల వైద్యపరమైనటువంటి ఖర్చులు మొదలగునవి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంటే నెమ్మదిగా ఆదాయం వస్తూ అవి మళ్ళీ ఆటోమేటిక్గా ఖర్చులు కూడా పెరగడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా మీకు దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం ఈ సెప్టెంబరు 19వ తారీఖున కుజుడు కూడా దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే 2 శుభగ్రహాలు, అంటే ఒక విధంగా కుజుడు దశమంలో దిగ్బలుడై ఉంటాడు, ఆల్రెడీ ఉచ్చ గురువు, ఈ 2 కూడా మీకు వృత్తిపరంగా కొంత సక్సెస్ని, ప్రధానంగా వృత్తి మారాలనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. ఒకేసారి 2 వృత్తులు నిర్వహించడం కానీ, ప్రధానంగా మీరు మీ యొక్క వృత్తిని చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదో వ్యాపార రంగంలో ఉన్నారు, వేరే రంగంలోకి, రాజకీయ రంగంలోకి మారచ్చు, సినిమా ఇండస్ట్రీలోకి మారచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలోకి మారచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క వృత్తి వ్యవహారాలని మార్చడం కానీ, ప్రజాసేవ కొరకు, అంటే ఏదన్నా మనం సంపాదించిన చాలు 10 మందికి ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చెయ్యాలనే మీ ఆలోచన కూడా ఈ సమయంలో దానికి పునాది పడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా సేవా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరో ఒకరు మీకు బ్యాక్గ్రౌండ్గా, ఒక యోగి, ఒక గురువో
ఇది ఒక ప్రొఫెసర్ లాంటి వాళ్ళు, ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళు, బాగా మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో బాగా అనుభవజ్ఞమైన వ్యక్తులు మీకు సహకరించే అవకాశం ఉంటుంది. వారి యొక్క సహకారంతో మీరు కొత్త ప్రయత్నాలు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకా శని భగవానుడు 6వ స్థానంలో వక్రగమనం పొందడం జరిగింది. దానివల్ల ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. గతంలో మీరు ప్రయత్నం చేసి వదిలివేసిన ప్రయత్నం వల్ల నెరవేరవచ్చు. మొత్తం మీద ఉద్యోగంలో కొన్ని కీలకమైన మార్పులు, వృత్తిపరంగా చాలా హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నిరుద్యోగులకి ఇది గొప్ప సక్సెస్ఫుల్ టైం అన్నమాట. ఇక ఇవన్నీ బాగున్నప్పుడు కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల కొన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అత్యాశకు పోయి ఏదన్నా షేర్ మార్కెట్, స్పెక్యులేషను, జోదం అటువంటి వాటిలో పాల్గొనడం వల్ల ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీద కన్నా ఇతర విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల కొంతవరకు విద్యకి ఆటంకాలు కలిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ తులారాశి వారికి రాశిలో ప్రవేశించిన శుక్రగ్రహ ప్రవేశంతో వివాహపరంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. అలాగే జీవితం చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ప్రధాన గ్రహాలన్నీ సహకరించడంతో ఎక్కువ శాతం వీరి యొక్క జాతక ప్రభావం ఈ రాబోయే ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో, ఇండిపెండెంట్గా చేసుకుంటారో, ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం, అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి, బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్ళి కానీ, నిరుద్యోగం కానీ, ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాన్ని పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, రెండేమో మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని, అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కాబట్టి ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపడే నెల మనకి ఈ భాద్రపద మాసం, ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు. అయితే కామన్గా దీంతో పాటుగా
ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి, అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు, ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు అంటే మీ పెద్దవాళ్ళు ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే తండ్రి గారు ఒక 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు, అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు, ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు అంటే పితృదేవతలు, వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే తల్లిగారికో అమ్మమ్మ గారికో అత్తగారికో, ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతినిత్యం సూర్యభగవానుని నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.